తల్లిదండ్రులకి ర్యాంకులు చూపించి, ర్యాంకుల మీద ఆశలు చూపించి పిల్లల్ని మానసికంగా ఒత్తిడి చేస్తూ, ఈ ర్యాంకులు అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా వీళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారు ఇచ్చిన 18,000, 20,000 ఫీజులను దాటి తణుకు పట్టణంలో దగ్గర 85,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు ఉన్నాయి. ఇటువంటి కాలేజీలు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి కాలేజీల మీద మీరు చర్యలు తీసుకోవాలి. అంతేకాక మినిమం ఫైర్ సేఫ్టీ లేకుండా, పిల్లలకి మంచినీళ్ళు వసతులు లేకుండా, టాయిలెట్ వసతులు లేకుండా, ప్లే గ్రౌండ్ వసతులు లేకుండా, ఒక్కో బస్సులో 20-30 మందిని అధికంగా ఎక్కిస్తూ పిల్లల్ని మీరు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి కాలేజీల మీద మీరు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి కాలేజు, ప్రతి స్కూల్ ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. ఒకవేళ వీటిని మించి మీరు కానీ వెళ్తే ఖచ్చితంగా ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మేము మిమ్మల్ని అడ్డుకుంటాం. ఒక క్లాసు కూడా జరగకుండా మీ కాలేజీ ఎలా రన్ అవుతుందో మేము చూస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు మేము మళ్ళీ చెప్తున్నాం,